లేదు. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఇంకా వరద నీటిలోనే విజయవాడ ఉంది. సింగనగర్, చిట్టినగర్, రెడ్డి కాలనీ, ఉర్మిళా నగర్లో వర్షపు నీరు ఉంది. మళ్ళీ వరద వస్తే ఏంటనే పరిస్థితి నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. బుడమేరు మళ్ళీ దడ పుట్టిస్తోంది. సింగనగర్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ జడివాన. వాతావరణ శాఖ సూచనలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. 5వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బుడమేటి వరద నిలకడగా కొనసాగుతున్నప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి తిరిగి వరద పోటెత్తే పరిస్థితి ఏంటనే అంశంపై నగరవాసులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే బుడమేటికి ఉన్నటువంటి గండ్లను పూర్తిగా పూడ్చివేసిన పరిస్థితి. సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి. మరోవైపు విజయవాడకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, వరద దృష్ట్యా దాతలు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు ఆహారాన్ని, మంచినీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు విజయవాడకు సంబంధించినవి. 5వ రోజు కంటిన్యూగా 5వ రోజు విజయవాడలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. జనజీవనం ఇంకా అతలాకుతలమవుతున్న పరిస్థితి, అస్తవ్యస్తంగా మారింది. ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు టైం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అటు ప్రకాశం బరాజ్కి వరద తక్కింది. 1,90,000 క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇంకా చాలా ప్రాంతాలు జల ప్రవాహంలోనే చిక్కుకున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూడొచ్చు దృశ్యాలు. ట్రాక్టర్లలో ఎక్కడికక్కడ సహాయక చర్యలు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. కొంతమంది మంచినీళ్లను పట్టుకెళ్తున్నారు. సింగనగర్ నుంచి కొన్ని ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే రవాణా పునరుద్ధరించబడింది. ఆర్టీసీ బస్సులు నగరంలో పలు ప్రాంతాలకు నడుస్తున్నాయి. దీంతో కొంతమంది పక్క ప్రాంతాలకు వెళ్ళి మంచినీరు, ఆహారం తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించుకుంటున్నారు. ఆ రకంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ఓ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ పూర్తిగా అక్కడ మునిగిపోయింది నీళ్ళలో. కాలనీలు ఇంకా మోకాలలోతు నీళ్ళ వరకు ఉన్న పరిస్థితి. ఇంకా జేసీబీలతో అక్కడ ఆహారాన్ని సరఫరా చేస్తున్న పరిస్థితి. మంత్రి నారాయణ కూడా రంగంలోకి దిగారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎస్ హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. హుస్సేన్ కంటే ముందు మా ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, విజయవాడ వాసులు ఇంకా టెన్షన్. వరుణుడు వదలలేదు. ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ ఒకటే జడివాన. ఏం జరగబోతుంది? మళ్ళీ బుడమేరు సంబంధించి గండ్లనైతే పూడ్చారు, కానీ ఇంకా ఏమైనా వరద ముప్పు పొంచి ఉందా? కృష్ణమోహన్ ఇంకా విజయవాడలో మొత్తం మీద అయితే విజయవాడ వాసులు నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ కొంత ఆందోళనకరమైన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే వర్షాభావం, తుఫాను రాబోతుంది. మళ్ళీ తుఫాను వస్తుంది అనే నేపథ్యంలో రాత్రి నుంచి కూడా జడివాన కురుస్తోంది. ఇప్పుడు వాన పడుతోంది. సహాయక చర్యలు, బేసిక్గా ఆందోళన ఏంటంటే సహాయక చర్యల్లో ముమ్మరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు మంత్రులందరూ కూడా నేరుగా ఆడ కూర్చొని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. దగ్గరుండి అన్ని సహాయక చర్యల్ని చూస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ జడివాన వల్ల కొంత ఆందోళన, కొంత భయం నగరవాసుల్ని వెంటాడుతుంది. బుడమేరును నిన్న రాత్రి లోకేష్ కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, తర్వాత అచ్చెన్నాయుడు, వీళ్ళందరూ దగ్గరుండి బుడమేరు గండ్లని ఎక్కడికక్కడ పూర్తి చేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం బుడమేరు గండ్లని పూడ్చే ప్రయత్నం కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేసింది. సో ఈ ప్రయత్నాలు ఒకవైపు ముమ్మరం జరుగుతున్నప్పటికీ మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు, లేదు 7-8లో తుఫాన్ రావచ్చు. ఈ రోజు నుంచి విజయవాడ ఇతర ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఆరెంజ్ జోన్ ప్రకటించారు. అంటే అతి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు ఉన్న ప్రాంతం. ఆ సిగ్నల్స్ని నిన్న రాత్రి నుంచే కనపడుతుంది. విజయవాడలో రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో పవర్ లేదు. కొన్ని ఇప్పటికీ అంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతుంది. మరోవైపు సింగనగర్ నీట మునిగిన చాలా ప్రాంతం, మాధురి నగర్, ప్రకాష్ నగర్, వీటన్నిటిని ఎక్కడికక్కడ శానిటేషన్తో క్లీన్ చేసే ప్రక్రియ రాత్రి ప్రారంభించారు. రాత్రి ఇళ్లలో
పాపిలు పెట్టి మరీ ఇళ్ళను క్లీన్ చేసే పరిస్థితికి తీసుకుని వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ కొంత సమస్య వస్తున్న పరిస్థితి. మళ్ళీ వర్షం మొదలైంది. ఈ వర్షం ఇంతవరకు ఇలాగే జడివాలను కానీ కురిస్తే పర్లేదు, కానీ ఒక్కసారిగా ఈ వాతావరణం కొద్దిగా పెరిగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఇప్పుడు మళ్ళీ బుడమేరు తగ్గుతుందా అనే ఆందోళన అయితే లేదు, కానీ ఎక్కడికక్కడ ట్యాంక్ బండ్స్ మొత్తాన్ని కూడా నేను యుద్ధ ప్రాతిపదికన చివరికి లోకేష్ కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా దగ్గరుండి వాహనాన్ని అంతా కూడా నడిపించిన పరిస్థితిని మనం చూసాం. సో చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయగలిగాం, కానీ ఈ వర్షం ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు. ఒకవైపు కృష్ణా బ్యారేజ్ కూడా శాంతి ఇచ్చింది, పూర్తిగా నార్మల్ పొజిషన్కి వస్తుంది, 1,00,000 క్యూసెక్లు అవుట్ఫ్లో వస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ ధవళేశ్వరం వల్ల జరిగితే మాత్రం ఇన్ఫ్లో 7,70,000 క్యూసెక్లు ధవళేశ్వరం దగ్గర వస్తుంది. ఇది ఈరోజు అక్కడ మొదట ప్రమాదగా హెచ్చరిక వేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు గోదావరి నది తర్వాత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం దగ్గర 44 అడుగులు అక్కడ నీటి చేరుతున్న పరిస్థితి. దీంతో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాలు కొంత ఇబ్బంది జరుగుతాయా అనే ఒక ప్రాబ్లం. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అలాగే వైఎస్ఆర్, చిత్తూరు వీటిల్లో కొద్దిగా తేలికపాటి వర్షాలు పడుతున్నప్పటికీ కూడా, కానీ ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ చెప్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మొత్తం ఇప్పుడు విజయవాడ ఫోకస్ ఇతర జిల్లాల మీద కూడా పట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడ కేంద్రీకృతమై పూర్తిగా కూడా ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వర్షాలు ఈరోజు, రేపు, ఎల్లుండి 4 రోజుల పాటు, అంటే 4వ తారీఖు నుంచి, అంటే రేపు ఈరోజు 5వ తారీఖు నుంచి కూడా 8వ తారీఖు వరకు కూడా అప్రమత్తంగా ఉండాలనేది ఐఎండీ చెప్తున్న పరిస్థితుల్లో కొంతమంది జిల్లా మంత్రులని ఆయా ప్రాంతాలకి రాత్రే కొంత డిస్పస్ చేస్తున్న పరిస్థితి అయితే తెలిసింది. సో ఎక్కడికక్కడ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి ఈ రోజు నుంచి. సో రేపు ఇదే కండిషన్ ఇంకొంచెం, అంటే హెవీ రైన్స్ కానీ స్టార్ట్ అయితే మాత్రం కొంత సహాయ చర్యల్లో కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇప్పుడు వరకు నార్మల్గానే ఉన్నప్పటికీ కూడా కొంత బుడమేరు వాగు కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ఉన్న వాటర్ని కొంత బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఫైర్ ఇంజన్స్ని తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ వాటిని అక్కడ క్లీనింగ్ చేసే ప్రక్రియను పెట్టారు. ఇప్పుడిప్పుడే కొన్ని రూట్లలో బస్సులు కూడా తిరుగుతున్నాయి కాబట్టి సామాన్య పబ్లిక్ వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువుల్ని తెచ్చుకునే ప్రయత్నంలో కొంత అటు ఇటుగా ఉంది, కానీ అయినప్పటికీ పూర్తిగా కంట్రోల్ అయితే లేదు. ఇక ఇది సాధారణ పరిస్థితికి రావడానికి మరో 10 రోజులు పడుతుందని రాత్రి 11:30కి కూడా ముఖ్యమంత్రి రివ్యూ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా ఎవరైతే కార్లలో నీళ్ళల్లో కార్లు ఆగిపోయాయో, తర్వాత బైక్స్ అయ్యో, అది పెద్ద సమస్య. నిన్నటి నుంచి బైక్స్ స్టార్ట్ కావట్లేదు, ఉన్న వాహనాలు నెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాటికి క్లెయిమ్ వస్తుందా లేదు, బ్యాంకర్స్తో నిన్న బ్యాంకర్స్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. బ్యాంకర్స్ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఏదో విధంగా వీళ్ళకి సహాయం చేయాలి, చిన్న వ్యాపారస్తులకి సహాయం చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్, ముఖ్యంగా కార్లకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీకి తీసుకుంటాం. 10 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వ్యవహారాన్ని క్లియర్ చేస్తామనేది ముఖ్యమంత్రి